దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం చూస్తున్నామండి డయాబెటిక్ న్యూరోపతి. అదే అండి. అంటే డయాబెటిక్ వచ్చిన వాళ్ళకు నరాల బలహీనత ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. సరే ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తూ ఉంది? మనకు వచ్చే ముందు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ డయాబెటిక్ న్యూరోపతి నరాల బలహీనత ప్రాబ్లం. ఈ ప్రాబ్లము చాలా డయాబెటిక్ పేషెంట్ల అందరిలో మనం చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లం అందరిలో కామన్‌గా ఎందుకు ఎక్కువ అవుతా ఉంది? ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి ఏంటి అని గనక చూసినట్లయితే పేరులోనే ఉంది. డయాబెటిక్ అంటే డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి నరాల సమస్య. అది రకరకాలుగా రావచ్చు. అది మనం సర్వసాధారణంగా చూసేది ఏంటంటే డిఎస్పీ అని. అంటే ఏంటంటే పెరిఫెరల్ న్యూరోపతి అని కూడా చెప్తా ఉంటాం. అంటే కాళ్ళల్లో బగబగా మండుతున్నట్టు ఉంటా ఉంటుంది. అలానే కొంతమందికి తిమ్మిరిలాగా ఉంటుంది. కొంతమంది ఏమో వాకింగ్ ఆన్ పెబుల్స్ అని చెప్తా ఉంటారు. అంటే ఉలకరాళ్ళ మీద నడుస్తున్నట్టు ఉంటుందన్నమాట. వాళ్ళు నడవకపోయినా కూడా. ఇంకొంతమందికి అయితే కనుక దూది మీద నడుస్తున్నట్టు ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి కొంతమంది పిన్స్ అండ్ నీడిల్స్ అని చెప్తూ ఉంటారు. అంటే సూరమని అని చెప్పి కూర్చున్నట్టు ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇది డయాబెటిక్ న్యూరోపతి. అందులోనే ఇంకా రకాలు ఉన్నాయి. ఏంటంటే మోటార్ న్యూరోపతి అని చెప్పి కొంతమందిలో ఉంటుంది. కొంతమంది అయితే అటోనామిక్ న్యూరోపతి అని ఉంటుంది అనమాట. అంటే హార్ట్ రేట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం. ఇంకా కనుక మనం చెప్పుకుంటూ పోయినట్లయితే కనుక కొంతమందికి పోస్టల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు ఈ నరాలు కనుక డ్యామేజ్ కనుక అయినట్లయితే కనుక మనం చూస్తూ ఉంటాం. ఇది డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో మనం సర్వసాధారణంగా చూసేటువంటి సమస్య అయితే కనుక ఈ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అని చెప్పుకోవాలి. సార్ వీళ్ళకు అంటే చిన్న చిన్న నరాలు కూడా మన బాడీలో ఉంటాయి. సో బ్లడ్ సప్లై సరిగ్గా అవ్వదు అక్కడికి. సో అందుకోసం ఈ ప్రాబ్లం వస్తుంది అంటారు. ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టేనండి. యూజువల్గా ఏంటంటే పాదాలు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి డయాబెటిక్ న్యూరోపతిలో. తర్వాత చేతులు ఎఫెక్ట్ అవుతాయి. పాదాలు ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి అంటే లాంగ్ ఫైబర్స్ అన్ని ఆ పాదాలకు సప్లై చేస్తూ ఉంటాయి కాబట్టి. ఈ యొక్క పాదాలు ఏదో డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పి మనం చెప్పుకుంటానికి ఇక్కడ తేలిగ్గా ఉంది కానీ పాపం ఆ సమస్య అనుభవించే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్గా మన పాదాలు ఏదో గుచ్చుతున్నట్టు ఉంటే అది ముందు అసలు చాలా చిరాకైనటువంటి పరిస్థితి. దాంతోపాటు ఎప్పుడు ఏదో ఒకటి టచ్ చేస్తున్నట్టు మంటలు లేకపోతే గుచ్చుకున్నట్టు ఉండటం, లేకపోతే ఇంకొంతమందికి అయితే చెప్పే కదా వాకింగ్ ఆన్ పెబుల్స్ అని చెప్పి ఇదంతా చాలా అబ్నార్మల్ ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పి పాపం వాళ్ళ బాధ కాదు. ఇటువంటి సమస్య ఎందుకు వస్తుందని కనుక చూసినట్లయితే కాజెస్ అని చెప్పి ముందు చెప్పుకోవాల్సింది. డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో ముఖ్యంగా వచ్చేది ఎందుకంటే ఈ షుగర్ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం వల్ల. అది కూడా లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ ఉంటే ఈ సమస్య ఇంకా ఎక్కువ వచ్చేటువంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కొంతమందికి దురదృష్టవశాత్తు ఏంటంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ముఖ్యంగా మెట్ఫార్మిన్ వాడేటువంటి వాళ్ళలో. ఈ అన్ని కారణాల వల్ల కూడా ఏంటంటే ఈ నరాలు అనేవి దెబ్బతింటూ ఉంటాయి. ఈ నరాలు దెబ్బతింటం కనుక స్టార్ట్ అయిందంటే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదైనా కూడా రావచ్చు. సరే B12 నిజంగా నరాలకు అంత ముఖ్యమంటారా? బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నీ అవసరమే. వాటిలో ముఖ్యంగా ఈ B12 అనేది చాలా అవసరం. ఈ B12 డెఫిషియన్సీ కనుక ఉన్నట్లయితే యూజువల్గా వెజిటేరియన్స్లో ఉంటుంది, కొన్ని రకాలైనటువంటి ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉండేటువంటి వాళ్ళల్లో ఉంటుంది, మెట్ఫార్మిన్ వాడేటువంటి వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి ఈ B12 డెఫిషియన్సీని సకాలంలో గుర్తించి దానికి కనుక చికిత్స కనుక ఇచ్చినట్లయితే ఇంజెక్షన్స్ రూపంలో కావచ్చు, ట్యాబ్లెట్స్ రూపంలో కావచ్చు, ఎవరికి ఎలా అవసరమైతే అలా కనుక ఇచ్చినట్లయితే కనుక తప్పకుండా మనం ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకుంటాం. దానివల్ల వచ్చేటువంటి నరాల సమస్యని మనం క్యూర్ చేసుకుంటామే సాధ్యం. సరే అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి ఏమన్నా డైట్ లాంటిది ఏమైనా చెప్తారా మీరు? స్పెషల్ డైట్ అంటూ ఏమి ఉండదు. డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి మనం ఎట్లాంటి డైట్ వాడతామో అదే డైట్ని మనం సజెస్ట్ చేస్తాం. ఇది వీళ్ళల్లో కూడా. వీళ్ళకంటూ స్పెషల్ డైట్స్ అయితే ఏమీ ఉండవు డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి ఉండేటువంటి వాళ్ళలో. కాకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క సిమ్టమ్స్ని రిలీవ్ చేయడం కోసం అని చెప్పి మందులు వాడుతూ ఉంటాం. సార్ మీరు చెప్పినట్టు ఇందాక డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మెట్ఫార్మిన్ అయితే కంపల్సరీ ఇస్తారు. మెట్ఫార్మిన్ వాడుతూ ఉంటే విటమిన్ B12 లోపం వస్తుంది అంటున్నారు. సో అలాంటప్పుడు ఆ మెడిసిన్ కంటే ఆల్టర్నేటివ్ వేరే మెడిసిన్ లేవా? ప్రతి ట్యాబ్లెట్కి, ప్రతి మందుకి, ప్రతి ఇంజెక్షన్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది. అలానే మెట్ఫార్మిన్కి ఉండేటువంటి ఒకానొక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ యొక్క B12 డెఫిషియన్సీ. అంత మాత్రాన మెట్ఫార్మిన్ వాడకూడదని కాదు, వాడటం ఆపేసి వేరే మందులు వాడుకోమని అసలు కాదు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మెట్ఫార్మిన్ వల్ల వైటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే మాట వాస్తవమే, కానీ దానివల్ల లాభాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం వాడుతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఈ యొక్క మెట్ఫార్మిన్ వాడుతూ ముఖ్యంగా వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఈ B12 డెఫిషియన్సీ ఉందా అని చెప్పి చెక్ చేసుకుంటాం, దాన్ని ట్రీట్ చేసుకుంటాం అనేది చాలా అవసరం అన్నమాట. ఈ నరాల బలహీనత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి మందులు
ఇస్తే దీన్ని త్వరగా మనము రికవర్ చేసుకోవచ్చు? ఈ పెరిఫెరల్ న్యూరోపతికి మనం ఎట్లాంటి మందులు వాడతామని కనుక చూసినట్లయితే మనకు మార్కెట్లో చాలా రకాలైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి. మనకి ఇదివరకు రోజులైతే ఇమిట్రిప్లిన్ అనేటువంటి ట్యాబ్లెట్ని బాగా వాడేవాళ్ళు. కాకపోతే దానివల్ల ఏంటంటే ఈ డ్రౌజినెస్ ఇవి ఎక్కువగా వస్తాయి కాబట్టి, ప్లస్ యాంటీకోలినర్జిక్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, దాని తర్వాత వచ్చినటువంటి మందులను ఎక్కువగా వాడుతున్నాం. వాటిల్లో మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే గాబాపెంటిన్ ఒకటి, ప్రిగాబాలిన్ ఒకటి, డులాక్సిటిన్ ఒకటి, ఈ మందులను ఎక్కువగా వాడటం అనేది చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు అయితే కాంబినేషన్ ఆఫ్ మెడికేషన్స్ కూడా వాడుతుంటాం. ఎందుకంటే ఒక మెడికేషన్ వల్ల రిలీఫ్ లేనట్లయితే 2 మందులు కలిపి వాడటం అనేది కూడా మనం చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఇంకా తగ్గనట్లయితే కనుక వేరే స్పెషల్ ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి, అవి కూడా ఇస్తూ ఉంటాం. రేర్గా ఓపియేట్స్ లాంటివి వాడుతుంటాం, బట్ చాలా తక్కువ అనమాట. ఎక్కువగా ఈ మందులనే మనం వాడుతూ ఉంటాం అనేది చూస్తూ ఉంటాం. సార్, మనకున్న సిమ్టమ్స్ బట్టి కాకుండా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేస్తే నరాల బలహీనత ప్రాబ్లం ఉందని మనం గుర్తించవచ్చు? మంచి ప్రశ్న అడిగారు. మనకి క్లినిక్ వచ్చినటువంటి వాళ్ళలో ఒకవేళ ఈ సింటమ్స్ కనుక ఉంటే సింపుల్ టెస్ట్ ఉన్నాయి. ఇది ట్యూనింగ్ ఫోర్క్ వాడి వైబ్రేషన్ సెన్స్ ఎలా ఉందని చెక్ చేసుకుంటాం. బయోస్థిసియోమెట్రీ అని చెప్పి ఉంది, అంటే వాళ్ళ సెన్సేషన్ ఎలా ఉందని చెప్పి చెక్ చేయటం. మోనోఫిలమెంట్ టెస్టింగ్ అని ఉంది, దాని ద్వారా స్పర్శ ఎలా ఉందని చెక్ చేసుకుంటాం. అట్లనే ఇంకా కనుక కాంప్లికేటెడ్గా అయితే కనుక నెర్వ్ కండక్షన్ స్టడీస్ అని చెప్పి ఉంటాయి, అటువంటి టెస్ట్ చేస్తూ ఉంటాం. అట్లా చేసినట్లయితే మనకి అసలు ఇది డయాబెటిక్ న్యూరోపతియా కాదా, అసలు సెన్సేషన్ ఎంత మేరకు తగ్గితే అది ఎంత తీవ్రంగా ఉంది అని చెప్పి తెలుసుకుంటాం అనేది సాధ్యం. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం డయాబెటిక్ న్యూరోపతిని మనం ఎలా గుర్తించాలి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం నార్మల్ అవ్వాలంటే ఈ ప్రాబ్లం నుంచి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి అని చెప్పి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.